హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 29th May 2024 షిఫ్ట్ 2 మెథడాలజీ. సాంఘిక శాస్త్ర అధ్యయనం మానవునిలోనూ తన సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది అని నిర్వచించినది. ఏ. జేఎఫ్ ఫారెస్టర్, బి. జాన్ వి మైకెల్స్, సి. ఈబి వెస్లీ, డి. జేమ్స్ హెమ్మింగ్స్. ఆన్సర్ బి. జాన్ వి మైకెల్స్. పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన వలన కలిగే ప్రయోజనాలు. ఏ. సామాజిక అధ్యయనం, బి. సమస్య పరిష్కారంలో సమర్థత, సి. సహాయ నిరాకరణలో శిక్షణ, డి. వివేచనాత్మక ఆలోచన పరిజ్ఞానం పెంపు. ఆన్సర్ బి. ఏ, బి, డి మాత్రమే. జాబితా ఏలోని అంశంలను జాబితా బిలోని అంశంలతో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. ఏ. క్రిస్టోఫర్ కొలంబస్, జెనీవా, బి. చాణక్యుడు, తక్షశిల, సి. అమర్త్యసేన్, శాంతినికేతన్, డి. అమర్త్యరిస్సా, స్క్రోబ్జీ. ఆన్సర్ ఈస్ ఏ. 8వ తరగతి విద్యార్థి తనకు ఇచ్చిన పటంలో ప్రదేశము లేదా స్థానములను ఖచ్చితంగా గుర్తించుట, అందులోని గుణదోషాలను వివరించుట అనునవి అతనిలోని ఈ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఏ. హస్త నైపుణ్యం, బి. నివేదన నైపుణ్యం, సి. పరిశీలన నైపుణ్యం, డి. సృజనాత్మక నైపుణ్యం. ఆన్సర్ సి. పరిశీలన నైపుణ్యం. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. ఏ. పిటిఏ సమావేశం, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం, బి. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం, పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవటం, సి. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం, బోధన అభ్యసన సామాగ్రి, డి. క్షేత్ర పర్యటనలో ద్వితీయ వనరులు. ఆన్సర్ డి. క్షేత్ర పర్యటనలో ద్వితీయ వనరులు. సూక్ష్మ బోధనలోని పాఠ్య ప్రణాళికలో ఛాత్రోపాధ్యాయులు లక్ష్యాలు స్పష్టీకరణములను వ్రాయట వలన వారిలో ఈ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఏ. బోధనా నైపుణ్యాలు, బి. బోధనాంతర నైపుణ్యాలు, సి. బోధన పూర్వ నైపుణ్యాలు, డి. పరిపుష్టి నైపుణ్యాలు. ఆన్సర్ సి. బోధన పూర్వ నైపుణ్యాలు. జాబితా ఏలోని పాఠ్యాంశములను జాబితా బిలోని వాటికి సంబంధించిన ఇతివృత్తములతో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. ఏ. ధ్రువ ప్రాంతములు, భూమి వైవిధ్యం, బి. మొఘలుల సామ్రాజ్యం, రాజకీయ వ్యవస్థల పాలన, సి. పారిశ్రామిక విప్లవం, ఉత్పత్తి వినిమయం జీవనాధారం, డి. పేదరికం అవగాహన, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. ఆన్సర్ ఈస్ డి. ఈ క్రింది వానిలో మంచి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క లక్షణం లేదా ప్రమాణం కానిది. ఏ. ఇది సమూహ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి, బి. ఇది చక్కగా వివరించబడాలి,
సి ఇది దేశంలో వైవిధ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడాలి. డి ఇది స్పష్టమైన మరియు స్వీయ వివరణాత్మక అమరికను కలిగి ఉండాలి. ఆన్సర్ సి ఇది దేశంలో వైవిధ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడాలి. ఈ క్రింది వానిలో 5 అభ్యసన నమూనాల పాఠ్య ప్రణాళికను వ్రాయనప్పుడు ఆచరించవలసిన సోపానాల క్రమంలో సరైన క్రమము. ఈ క్రింది వానిలో 5 అభ్యసన నమూనాల పాఠ్య ప్రణాళికను వ్రాయినప్పుడు ఆచరించవలసిన సోపానాల క్రమంలో సరైన క్రమము. ఏ అన్వేషణ, బి నిమగ్నం చేయుట, సి విస్తరణ, డి వివరణ, ఈ మూల్యాంకనం. ఆన్సర్ బి నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర పేటికలో తప్పనిసరిగా ఉండవలసిన పరికరములు. ఏ కొలమానిని, ఏ కొలమాపని, బి మేజరింగ్ టేప్, సి దిక్సూచి, డి సూచిక, ఈ ఉష్ణమాపని, ఎఫ్ గ్లోబో. ఆన్సర్ ఏ బి సి డి ఈ ఎఫ్ ఇవన్నీ కూడా ఉండవలసిన పరికరములు. 10వ తరగతి అనుత్తీర్ణుడైన ఒక విద్యార్థి సాంఘిక శాస్త్రము పేపరును పునః మూల్యాంకనము చేయవలసిందిగా దరఖాస్తు చేసినాడు. కానీ అందులో కూడా వచ్చిన మార్కులలో ఎటువంటి తేడా లేదు. ఇది ఆదర్శ మూల్యాంకనము యొక్క ఈ క్రింది లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. ఏ సప్రమాణత, బి విషయనిష్టత, సి లోప నిర్ధారత, డి విశ్వసనీయత. ఆన్సర్ డి విశ్వసనీయత. ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ తమంతట తామే ఈ క్రింది మూల్యాంకన సాధనాన్ని ఉపయోగించి ప్రగతిని మూల్యాంకనం చేయవచ్చును. ఏ సోషియో మెట్రిక్ పరికరాలు, బి శోధన సూచికలు, సి సంఘటన రచనా రికార్డులు, డి పరిశీలన. ఆన్సర్ బి శోధన సూచికలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.